అన్నా పేరు నానన్నా నమస్తే అన్నా. అన్నా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చావు, మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఎందుకు ప్రెస్ ముందుకు వచ్చావు? మన వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చెప్పు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కిందన జగన్మోహన్ రెడ్డిని ఎంత నమ్మాడు? జగన్మోహన్ రెడ్డి మీద విషం చల్లడానిక? అయ్యయ్యో సరే కానీ ఆ టాపిక్ పక్కన పెడదాం. ఈ ఒంగోలు దగ్గరలో టోల్గేట్ దగ్గర 50 లక్షలు దొరికాయట, దాని సంగతి ఏంది? ఒంగోలులో టోల్గేట్ డబ్బులన్నీ కూడా లెక్కర డబ్బులే వెళ్ళిపోతుంటే నిన్నదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో పెట్టుకున్నాడే. ఏంది ఆ 50 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాచుకుని బయటకు పంపిస్తుంటే పట్టుకున్నారా? అయ్యయ్యో చాలా పెద్ద సమస్య వచ్చింది. సరే కానీ దాని సంగతి పక్కనే వెళ్దాం. కానీ ఆ హైదరాబాద్లో ఆ 11 బాక్సులు 12 బాక్సులు అని చెప్పి మీరు కొట్టుకుంటా ఉన్నారు కదా, దాని సంగతి ఏందో క్లియర్గా చెప్పండి. ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? అన్నా నువ్వు ఒక బాక్స్కి 1 కోటి రూపాయలు లెక్కన పెడతావా? అంటే 12 బాక్సులు ఉంటే 12 కోట్లు, అంటే రూపాయి కూడా ఏం తగ్గివు. అబ్బా నీ లెక్క సూపర్ అన్న. అంటే నువ్వెలా దాచుకున్నావో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే దాచుకోలేడు కదా. కొన్ని సందర్భాల్లో ఒక దాంట్లో 90 లక్షలు 80 లక్షలు కూడా పెట్టొచ్చేమో మన జగన్మోహన్ రెడ్డి, లెక్కలు రావు కదా. సరే దాని సంగతి అలా పెడితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదో 11 అని అదని ఇదని అందరూ కామెంట్ చేస్తా ఉన్నారు. ఆడ కూడా 11 కోట్లు దొరికేసరికి దాని గురించి ఏమంటావు చెప్పు. జగన్కి వచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. అంటే కన్ఫామ్ అయిపోయావు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు అని చెప్పి నువ్వు కన్ఫామ్ అయిపోయి చెప్పేస్తున్నావు. నువ్వు అన్నావంటే 100% జరగద్దనా? సరే కానీ ఇంత నేరాలు ఇంత ఘోరాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఏమనుకుంటున్నారు అది కూడా చెప్పన్నా. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. అబ్బెబ్బెబ్బెబ్బే మా పేరు నానన్న ఇంతలాగా చెప్పాక కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకపోతే అది కరెక్ట్ కానే కాదు. పేరు నానన్న నువ్వు చెప్పినవన్నీ కూడా జరిగాయి, ఇది కూడా జరుగుద్ది. కాబట్టి మా పేరు నానన్న నోటి నుంచి ఏం వచ్చినా సరే అది 100% జరగద్ది.